నాగవంశి గారైతే మళ్ళీ తిరిగి అయితే వచ్చారని చెప్పుకోవచ్చు ట్విట్టర్‌లో. ఈసారి అయితే అందరినైతే గట్టిగానే యేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో, మనం ఈ వీడియోలో నాగవంశి ఒక ట్విట్టర్‌లో ఒక నోటీస్ అయితే రాసిండని చెప్పుకోవచ్చు. దాని గురించి మనమైతే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అలానే మన నాగవంశి గారిని ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రమే ట్రోల్ చేస్తున్నారా? యువత మొత్తం మన తెలుగు స్టేట్‌లో ఇండియా మొత్తం ట్రోల్ చేస్తున్నారా? దాని గురించి మాట్లాడుకుందాం. అలానే ఈ వీడియోలో 'ఫౌజీ' నుంచి ఒక లుక్ వచ్చింది ప్రభాస్ అన్నది. అది రియలా? ఫేకా? అలానే మన అల్లు అర్జున్ గారు అప్పై మూవీ అయిన 'AA22' నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి 'పెద్ది' సినిమా గురించి అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా 'డ్రాగన్' కొన్ని మూవీస్ ఇంకా అప్డేట్ ఉంటే వీడియో అయితే కంటిన్యూ అయితే అవుతుంది. సో, వీడియోని అయితే కంటిన్యూగా అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. దానికన్నా ముందు అయితే లైక్ అయితే వేసుకోండి. నెంబర్ 1 నాగవంశి. సో, తనని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కావచ్చు. సో, తనేం వేసిండంటే, సో నేను రాలేదని నాకు గట్టనే ట్విట్టర్‌లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ యేసుకుంటున్నారు. నెగటివిటీగా అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో, సరే కానీ నా దగ్గర కూడా రైటర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో నా గురించి కూడా మంచిగా రాస్తారు. మీరు ఎంత నెగటివిటీ స్ప్రెడ్ చేసినా నా గురించి కూడా మంచిగా రాసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయినా సరే నేను కమ్‌బ్యాక్ ఇస్తా. నేను ఈ సినిమా కోసమే వర్క్ చేస్తా. సినిమా కోసమే ఉంటా అని ఒక ట్వీట్ అయితే వేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, నేనింకా 10, 15 సంవత్సరాలైతే ఈ సినిమా ఇండస్ట్రీలో అయితే ఉంటాను అని కూడా చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మీరు ఎంత ట్రోల్ చేస్తున్నారో, నేను మన 'రవితేజ' గారు నటిస్తున్న 'అప్పై' మూవీతోని కమ్‌బ్యాక్ ఇస్తానని గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారని చెప్పుకోవచ్చు. నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా 'రవితేజ' ఫిల్మ్ కోసం. సో, నాగవంశి గారు ఇచ్చిన ఈ ట్వీట్ గురించి మీరేమనుకుంటున్నారా అని కామెంట్ చేయండి. దీన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఏ విషయం మీద ట్రోల్ చేస్తున్నారంటే 'వార్ 2' సినిమా మీద చాలా హైప్ అనేది క్రియేట్ చేసిండు నాగవంశి. ఇప్పటి వరకు మన తెలుగు డైరెక్టర్ ఎన్టీఆర్ అన్నని ఏ సినిమా కూడా ఇలా చూపియలేదన్నారు. అది 100% ఇప్పటి వరకు మన జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఒక స్పై యూనివర్స్‌లో మనమైతే చూడలేదు. అలానే చూపించిండు. బట్ కొంచెం నెగటివిటీగా కొన్ని సీన్స్‌లో అయితే మన ఎన్టీఆర్ అనే దారుణంగా అయితే అయాన్ ముఖర్జీ గారైతే చూపించడం అయితే జరిగింది. దానివల్లనే మన నాగవంశి గారినైతే మన ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ కావచ్చు, తెలుగు యువత కావచ్చు గట్టిగా అయితే వేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. దీని మీద మీ కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాస్ గారు నటిస్తున్న 'అప్పై' మూవీస్ అనేది చాలా ఉన్నాయి. దానిలో వచ్చేసరికి 'రాజాసాబ్', 'ఫౌజీ'. సో, రీసెంట్‌గా ఒక లుక్ అనేది ట్రెండింగ్‌లో అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో అయితే ఊచకోతగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఆ లుక్‌ని చూస్తుంటే ఇదొక 'ఫౌజీ' మూవీ నుంచి న్యూ లుక్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందని కొంతమంది అంటున్నారు. కాదు, ఇదొక 'రాజాసాబ్' మూవీ నుంచి లీక్ అయిందని కొంతమంది అంటున్నారు. ఇంకా కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే 'రాజాసాబ్' కాదు, 'ఫౌజీ' కాదు, 'రాధేశ్యామ్‌లో' ఉన్న లుక్కే రిలీజ్ చేయడం అయితే జరిగిందని అంటున్నారు. కానీ 'రాజాసాబ్‌లో' ఉన్న లుక్ అంత వైరల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. బట్ నేను అనుకుంటున్నా అసలుకి అది 'రాజాసాబ్' మూవీదా లేదా 'ఫౌజీ' అనేది డౌట్ నాకు బిగ్గెస్ట్. ఈ 2 మూవీస్‌లో ఏదో ఒక మూవీస్ అయితే ఆ లుక్ అని చెప్పుకోవచ్చు. 100% క్లారిటీగా అర్థమైతుంది. కానీ 'ఫౌజీలో' ఉన్న లుక్ అయితే అంత ట్రెండింగ్ అయితే అవ్వదు. ఇది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఏ మూవీ లుక్ అనుకుంటున్నారు? 'రాజాసాబా', 'ఫౌజీయా'? కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అల్లు అర్జున్ గారు నటిస్తున్న 'అప్పై' సినిమా వచ్చేసరికి హాలీవుడ్ రేంజ్‌లో అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. 'AA 2020 A6' మూవీ. సో, ఈ మూవీ నుంచి ఒక కొత్త లుక్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. మనకి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ మూవీకి రాసిన స్క్రిప్ట్ సెలెక్షన్, ఈ మూవీ మీద చూపిస్తున్న డెడికేషన్ ఏ సినిమా మీద ప్రీవియస్ కావచ్చు చూపలేదని 100% అయితే అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క క్యారెక్టర్ లుక్ కావచ్చు, స్టోరీ కావచ్చు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. మన అల్లు అర్జున్ గారిది ఒక కొత్త లుక్ అయితే మూవీని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. విత్ టైటిల్ నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా అల్లు అర్జున్ గారి లుక్ కోసం, అలానే టైటిల్ కోసం. మీరు కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'పెద్ది' ఈ సినిమా కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, తెలుగు యువత కావచ్చు, ఇండియా వైస్‌గా. ఎందుకంటే రామ్ చరణ్ గారి కమ్‌బ్యాక్ కోసం ప్రీవియస్ మూవీ 'గేమ్ చేంజర్' సినిమా అయితే పెద్ద డిజాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇండియాలోనే టాప్ 3 డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ సినిమాతో అయితే గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలి మన రామ్ చరణ్ గారు అని చెప్పుకోవచ్చు. సో, 'పెద్దిలో' ఉన్న లుక్ కాకుండా వేరే లుక్ కోసం మన రామ్ చరణ్ గారు ఇంకా బుచ్చిబాబు గారైతే ఒక హాలీవుడ్ దగ్గరెళ్లి కన్సల్ట్ అయితే అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. 'పెద్దిలో' ఉన్న ఆ రాక్ కావచ్చు, ఆ రగడ్ లుక్ కావచ్చు, ఇప్పటి వరకైతే గూస్ బంప్స్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. దానికి మించి ఇంకొక లుక్ అయితే మామూలు ఉండదు. ఈ మూవీలో మన రామ్ చరణ్ గారికి అయితే 2 క్యారెక్టర్స్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. బుచ్చిబాబు గారు ఏం ప్లాన్ చేసిండో సినిమా మీద హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. గట్టి కంబ్యాక్ అయితే అవ్వబోతుంది. నో డౌట్ 'పెద్ది' సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఎక్కడైతే కనిపిస్తలేదు. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో 'డ్రాగన్' సినిమా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. 'డ్రాగన్' అనే టైటిల్ ఇప్పటి వరకు అయితే ఏది ఫిక్స్ అవ్వలేదు. బట్ ఫ్యాన్స్ అయితే పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు 'డ్రాగన్' అని. సో, ఈ సినిమాకి 'డ్రాగన్' అనే టైటిల్ పెడతారా అనేది నెక్స్ట్. కానీ ఈ మూవీకి షూటింగ్ అయితే జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూల్ అనేది అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో, థర్డ్ షెడ్యూల్‌లో ఒక
హౌస్ అయితే ఉండబోతుందంట. హౌస్ కాదు ఒకటి అంటే ఇప్పుడు కాన్సార్ అనే సిటీ ఎలా ఉందో దానికి మించి ఒకటి అనేది ప్లాన్ చేసిండంట. సో దానికోసం చాలా అంటే చాలా ఖర్చు అయితే అవబోతుందని చెప్పుకోవచ్చు. షూటింగ్ చాలా స్పీడ్‌గా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఎన్టీఆర్ అన్నని ఏ విధంగా చూపిస్తాడు, ఒక ఫ్యాన్ తన హీరోని ఏ విధంగా చూపిస్తాడో మనం 'డ్రాగన్' సినిమాని చూసి అయితే తెలుసుకోవచ్చు అని చెప్పొచ్చు. బడ్జెట్ అయితే ఎక్కువ అవ్వబోతుంది. షూటింగ్ అయితే రెగ్యులర్‌గా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో మన 'డ్రాగన్' సినిమాతో ఎన్టీఆర్ అన్న అయితే కమ్‌బ్యాక్ అయితే ఇవ్వబోతున్నాడు. నో డౌట్ అని చెప్పుకోవచ్చు. నేను ఈ సినిమా కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. మరి వెయిట్ చేస్తున్నారా లేదనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్.